హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ బ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇక్కడ హోలీ కాలితే మాత్రం ఎంతో మంది పబ్లిక్ ఉంటుండే. ఏంటంటే ఒక మినిమం తక్కువ ఒక 100 మంది అయితే ఉంటుండే. చూడండి మన రోజులు అయితే ఎట్లు పోతున్నాయి ఏమో. చూడండి ఇక్కడ హోలీ దగ్గర చూస్తే అయితే ఒక పుట్టమని ఒక 10 మంది కూడా లేరు. కల్చర్ అనేది ఎటుపోతుందో ఏమో. అప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎంతో మంది ఉండేది, ఎంతో మజా వచ్చేది. హోలీ అంటే ఒక వారం రోజుల ముందు నుంచి జమ చేసేవాళ్ళం. చూడండి పెట్టేటప్పుడు ఎవరు లేరు, వచ్చి ఇక ఓన్లీ అగ్గి తీసుకెళ్ళి అయితే అదొక నియమం ఉంది అప్పటి నుంచి. అయితే దాంట్లో ఏమన్నా కాల్చుకొని తింటే పనులు అనేవి గట్టిగా ఉంటాయి. అది అనేది ఇంటికి తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరినది. ఇంటికి వెళ్ళి అయితే ఇందులో కుడుక, అట్లనే మన దగ్గర పల్లీలు ఉంటే పల్లీలు కానీ, శనగలు ఉంటే శనగలు కానీ అయితే కాల్చుకొని ఉంటాం. చూడండి మేము తీసుకొచ్చి అయితే మా ఇల్లు కూడా అయితే పెట్టినా. చూడండి ఇక మా అమ్మ అయితే తెచ్చి మేము చేస్తే పల్లీలు కుడకాయ తీసుకొస్తుంది. ఎందుకమ్మా అని చెప్పేసి అంటే వాళ్ళైతే ఏం లేదు, అప్పుడు వాళ్ళు కూడా ఇట్లనే శనగలు అనేవి కాల్చుకొని కుడకాయని తింటే ఎందుకని చెప్తే పనులు గట్టిగా అని చెప్పేసి అయితే ఉన్నారంట. ప్లస్ మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా, మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో అని చెప్పేసి మనకు కామెంట్లో చెప్పుర్రి. అట్లనే వీడియో వస్తే అయితే వీడియో అయితే లైక్ చేయరి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. చూడండి మా ఊళ్ళో అయితే కుడకాయ అయితే కాలుస్తున్నారు. కుడక కాల్చగానే ఏంది శనగలు అవుతుంది, శనగలు కూడా కాలుపుతారు. ఇక అవి తింటే పనులు గట్టిగా ఉంటాయంట. ఇట్లా కాల్చుకునేది తింటారు, ఇది పండ్లు కచ్చుకుంటాయి అంతేనా? అంతేనేమో అప్పటినే మళ్ళీ నీరు డీలే చేసింది పాపం. మీరు లేకుంటేమో మేము లేకుంటే మేము కూడా ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాం. ఈ నోటిఫికేషన్ ఏంటి 20,000 ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్.